శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 4 మే నుంచి 10 మే వరకు గల వారం రోజుల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో ఉచ్చలో ఉన్న రవి, వృషభంలో గురువుగారు, అలాగే కర్కాటకంలో నీచలో ఉన్న కుజుడు నీచ భంగం జరిగింది చంద్రుడి వల్ల. కేతు వచ్చేసి కన్య రాశిలో. ఇక రాహు, శుక్ర, శని, బుధులు 4 గ్రహాలు కూడా మీనరాశిలో ఉన్నాయి. బుధుడు నీచలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క స్థితి మేషరాశిలో కలిసి బుధ ఆదిత్య యోగం ఏర్పడి ఉన్నది. అలాగే చంద్రుని యొక్క స్థితి కేతువు గారితో కలిసి ఉన్నది. ఇక గ్రహ దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురువుగారి యొక్క 5వ దృష్టి కేతువు మీదను, అలాగే వారాంతంలో చంద్రకేతువుల మీదను ప్రసరిస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక రంగంలో చాలా ఎదుగుతారు. ఆధ్యాత్మికమైన గ్రహము కేతువు. అలాగే గురువుగారి దృష్టి ఉండడం అసలు 2 కూడా ఎక్సలెంట్ అన్నమాట. అయితే వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని మీద కూడా గురు దృష్టి పడినందువల్ల ఇక్కడ చంద్రకేతు కలయిక వల్ల ఏర్పడేటటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా పరిహరింపబడుతూ ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక శని గారి యొక్క దృష్టి, తృతీయ దృష్టి గురువు గారి మీద పడుతూ ఉంది, అలాగే కేతువు మీద పడుతూ ఉంది. మరి కొంచెం మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉండడము, ఏదైనా శుభకార్యాలు జరుగుతూ ఉన్నాయా అంటే అవి జరగబోయేటటువంటి శుభకార్యాలని కొంచెం పోస్ట్ పోన్ చేయడం, ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది ఇక్కడ శనిగారి దృష్టి గురువు మీద. అలాగే కుజుని యొక్క దృష్టి ఫలితాలు అయితే ఇక్కడ లేవు, కానీ ఓన్లీ రాశి మీదనే ఉన్నాయి. కానీ ఇక్కడ చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు వార ప్రారంభంలో నీచభంగం జరిగి ఉన్న కారణం చేత కుజుని యొక్క దోషాలు చాలా వరకు పరిహరింపబడిపోతున్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనేది తెలియచెప్పుకుందాము. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక మనం పరిశీలన చేసి చూస్తే ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అని ఒక్క గ్రహం అనుకూలంగా ఉందండి. మీనరాశి వారికి అసలు బాలేదు. మరి బాలేనప్పుడు ఏమి చెయ్యాలి అంటే నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, పరిహారాలు చేసుకోవాలి అని. ఎన్ని రకాల పరిహారాలు ఉన్నాయో అన్ని రకాల పరిహారాలు చెప్తాను. ఏవి కుదిరితే అవి చేసుకోండి, ఎన్ని కుదిరితే అన్ని చేసుకోండి. బాలేనప్పుడు కుంగిపోకూడదు. బాగున్నప్పుడు మనం ఏమి చేయవసరం లేదు. భగవంతుడికి చేతులెత్తి నమస్కారం పెట్టకపోయినా కూడా బాగానే ఉంటుంది. విచిత్రం అదే. బాగున్నప్పుడు మనం ఏమి చేసినా పర్వాలా, ఏమి చేయకపోయినా పర్వాలా. కానీ బాలేనప్పుడు మటుకు ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి. డబ్బు పెట్టే చేసుకోవాలా అంటే కుదిరితే డబ్బు పెట్టండి, కుదరకపోతే మీ భక్తినే ప్రాణంగా పెట్టండి. తప్పనిసరిగా ఈ పరిహారాలు అయితే పాటించండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, నవధాన్యాలు దానం ఇవ్వడము, అలాగే నవగ్రహ హోమం చేసుకోవడము, వీటన్నిటితో పాటుగా రాహుకాల దీపం పెట్టండి. ప్రతి శుక్రవారము ఒక 11 వారాలు అనుకొని పెట్టండి. రాహుకాల దీపం పెట్టడము, నిమ్మకాయతో దీపం పెట్టడము, అలాగే ఒక పసుపు క్లాత్ తీసుకొని దానిలో మీ ఇష్టదేవతని స్మరించుతూ ఒక 11 రూపాయి కాయిన్స్ వేసి ముడుపు కట్టండి. మీ ఇష్టదేవత ఆరాధన ప్రతిరోజు చెయ్యండి. తోటకూర, బెల్లం ఆవుకు పెట్టండి. ఇంటిలో తెల్ల ఆవాలు జల్లండి 4 మూలల్లా, ప్రతి రూమ్లోనూ. ఎన్ని గదులు ఇల్లు ఉంటే అన్ని గదుల్లో 4 మూలల కొంచెం చిటికెడు తెల్ల ఆవాలు జల్లండి. అలాగే నీళ్లలో ఉప్పు వేసి, రాళ్ల ఉప్పు వేసి, ఆ ఉప్పు నీళ్లలో కరిగిన తదుపరి శుభ్రంగా ఒక తడిగుడ్డ ముంచి ఇల్లంతా తుడిచేయండి. ఈ రకమైన పరిహారాలు చేసినందువల్ల ఇంటికి ఉన్న నరదృష్టి పోతుంది. అలాగే మీకు ఏదన్నా గనక నరదృష్టి పడుతూ ఉన్నట్లయితే కూడా ఇతరత్ర దృష్టిలు తీసే అవసరం లేకుండా ఇంటిలో పాజిటివ్ పవర్ పెరిగి మీకు ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. భగవంతుడి మీద మీ ధ్యానం పెరగడానికి, మీ ధ్యాస పెరగడానికి ఇవి చక్కటి మార్గాలు అవుతూ ఉంటాయి. ఇవి తప్పనిసరిగా చేసుకోండి. ఏ గ్రహము అనుకూలంగా లేదు, శుక్రాచార్యుల వారు బాగున్నారు అని అనుకుంటున్నా కూడా
రాశిలో ఉన్నారు కాబట్టి వారు రాహువుతోనూ శనిగారితోనూ కలిసి ఉన్నారు. అనుకూల పరిస్థితులు ఉండబోవు. రాశిలోనే ఇన్ని గ్రహాల యొక్క అననుకూలత ఉంది కాబట్టి మీరు వ్యక్తిగతంగాను మీ గృహరీత్యాను జాగ్రత్తలు తీసుకున్నట్టయితే చాలా వరకు మీరు బలోపేతం అవుతారు. కుటుంబ స్థానంలో రవి గారు, అలాగే సప్తమ స్థానంలో కేతువు ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలు. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలలో ఏ కొన్ని చేసుకున్నా మీకు మానసిక ప్రశాంతత ఉంటుంది. అలాగే నవగ్రహ హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నవగ్రహాలకి కూడా జపాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. అది శక్తిని బట్టి చేసేటటువంటి పని కాబట్టి ధనము ఉండి చేయగలము అనుకుంటే తప్పనిసరిగా చేసుకోండి. అనేక రకాల మీకు మనశ్శాంతి వస్తుంది. అన్ని అంశాలలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కుటుంబ రీత్యా కానీ, భార్యాభర్తల రీత్యా కానీ, అన్నదమ్ముల రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, ఏ రూపకంగా అయినా సరే మీరు ఓర్పు కలిగి ఉండాలి. అప్పుడు ఈ పరిహారాలన్నీ చేసుకుంటున్నా మీకు చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలో కూడా మీకు అంత పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. చంద్రుడు సప్తమ స్థానంలోకి వచ్చినప్పటికీ 3 గ్రహాల యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత అంత పూర్తిగా చంద్రుడు బలోపేతము కాదు. కాబట్టి చెప్పిన పరిహారాలన్నీ చేసుకుని కనీసం కొన్నైనా చేసుకుని మానసిక ప్రశాంతతని పెంచుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.